అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళ పేర్లు చెప్పండి, పిలిపిస్తాను. ఏందబ్బాయి ఇదేం బండి? ఇది పోయింది సార్, 3 years అయింది. పక్కరా చెడిపోయింది. ఏం ప్రాబ్లం వచ్చింది? యాక్సిడెంట్ అయింది సార్. 10 years బండి ప్రాబ్లం ఏమొచ్చింది? బ్యాటరీ వెహికల్. ఇది బ్యాటరీదే కదా, బ్యాటరీ రీప్లేస్ చేసుకుంటూ వచ్చింది కదా. చేయించాము, మళ్ళీ 18,000 పెట్టి పోతానే. అర్జీ ఒకటి సోలార్ తెప్పిస్తా. మరియమ్మ అమ్మా 4,000 చంద్రబాబు నాయుడు గారు పంపిస్తున్నారమ్మా. అంతకుముందు వాళ్ళు ఏళ్ళు అంత డబ్బులు. ఆర్థిక పత్రాలు తీసే రాష్ట్రంలో ప్రజారంజకంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కళలాగా మన ముఖ్యమంత్రి యొక్క దార్శనిక అర్థం పట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది. గతంలో ఉన్న బడ్జెట్ కన్నా కూడాను చాలా ఎక్కువగా కూడా మనం హెచ్చించి 3,22,000 కోట్ల రూపాయల బడ్జెట్ మనం ప్రవేశపెట్టాం. రెవెన్యూ లోటును కానీ అదేవిధంగా ఆర్థిక లోటుని తగ్గిస్తూ బడ్జెట్ ముందుకు తీసుకోవడం జరిగింది. దీంతోపాటు కొత్తగా మనం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పెట్టుకొని ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలకు కూడాను ఆమోదయోగ్యంగా ఈ బడ్జెట్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.